ఎవరైనా మనల్ని బెదిరిస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. మరి పోలీసులే బెదిరిస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇప్పుడు మనకు కావాల్సిన ప్రశ్నకు సమాధానం ఇది. ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి? ఆమెకు అభద్రత ఉంది, ఆమె మీద అన్యాయంగా అణిచివేత ఉంది, ఆమెకు మనస్సాక్షికి విరుద్ధంగా సంతకం పెట్టమని ఆమె మీద ఒత్తిడి జరుగుతుంది. ఇది ఎవరు చేస్తున్నారు? ప్రభుత్వం చేయట్లేదా? మరి దానికి ఆమె సీతక్కని కలవడానికి, రేవంత్ రెడ్డిని కలవడానికి ఎంత యాతన పడుతుంది. నిలబడంత ఓపిక లేదు, కూర్చొని మాట్లాడుతున్నందుకు మన్నించాలి. ఇందాక పాడిన పాటను మనము ఎన్ని దశాబ్దాలుగా వింటున్నామో ఒక్కసారి గుర్తు చేసుకోండి. కాలం చాలా మారింది అంటున్నారు. మరి ఏం మారింది? ఆ రోజున్న స్థితే ఈ రోజుకుంది కదా. ఆ రోజు పాడిన పాటనే ఇప్పుడు మన ముందు మాట్లాడిన బసవరాజు కుటుంబానికి గాని, ఆ స్వరూపక కుటుంబానికి గాని, తర్వాత ఆయనతో పాటు చనిపోయిన మిగతా కుటుంబాలకు, విజయలక్ష్మి కుటుంబానికి గాని, ఇవన్నిటికీ కూడా ఈ రోజుకు కూడా వర్తిస్తే ఎక్కడ మారింది కాలం? ఎవడన్నాడు కాలం మారిందని? ఎవరికి మారింది? దేనికి మారింది? ఎందుకోసం మారింది? బుద్ధి వివేకం ఉన్న వాళ్ళు వీటిని పరిగణలోకి తీసుకొని మాట్లాడాలి కదా. అందుకు మనం ఇక్కడ కూర్చున్నాం. దేనికి మారుతుంది? ఎవరికి అనుకూలంగా మారుతుంది? ఏ వర్గానికి ఉపయోగపడుతుంది? ఏ ప్రజలకు ఉపయోగపడుతుంది? ఇది మాట్లాడుకోవడానికి ఈ రోజు ఇక్కడ 60-70 మంది, అదే అవకాశం ఇస్తే లక్షలాది మంది కూడా వస్తారు. ఈ రోజు మేము ఇక్కడికి రాకపోతే ఎవరింట్లో వాళ్ళు ఇవే మాటలు మాట్లాడుకోవాలి. ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు అందరిది ఒకే దుఃఖం. ఎందుకంటే అందరూ ఒకే పోరాటంలో చనిపోయారు, అందరూ ఒకేలాగా చనిపోయారు, ఒకదానికోసమే ప్రాణత్యాగం చేశారు. అన్ని మరణాలు. వాటి మీద మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు అదే మాట పదే పదే ఎన్ని వేల మంది అయినా అదే మాట్లాడతారు. వాళ్ళు సగతంలో కావచ్చు, లేదా మీతో గొంతెత్తి మాట్లాడినా కూడా ఇవే మాటలు మాట్లాడతారు. రాజ మాట్లాడిన అదే మాట అవుతుంది, స్వరూపక మాట్లాడిన అదే మాట అవుతుంది, విప్లవోద్యమంలో చనిపోయిన వేలాది మంది కుటుంబాలు మాట్లాడినా ఒకటే మాట అవుతుంది. ఎందుకు ఒకటే మాట అవుతుంది? ఇది ఆలోచించాలి. అసలు మాట్లాడుకోవడానికే స్వేచ్ఛ లేకపోతే ఇన్ని సంవత్సరాలుగా మాట్లాడుకోలేదు. పక్కింటి వాళ్ళకు చెప్పుకోవడానికి కూడా భయపడ్డాం, ఎదురింటి వాళ్ళకు చెప్పుకోవడానికి కూడా అవమానపడ్డాం. చాలా జరిగిపోయింది. కాలం గడిచి గడిచి చాలా జరిగిపోయింది. గత 22 సంవత్సరాలుగా మాట్లాడుకుంటున్నాం, బహిరంగంగా మాట్లాడుకుంటున్నాం, ఊర్లలో మాట్లాడుకుంటున్నాం. బంధుమిత్రుల సంఘం అయితే జూలై 18 ఒక్క రోజు తప్ప చనిపోయిన ఏ అమరుడికి కూడా ఇట్లాంటి హాళ్లలో మేము మీటింగ్ పెట్టాం. ఎందుకంటే ఆయన చనిపోయిన ఊర్లో ఆయన కుటుంబ సభ్యుల మధ్య, గ్రామస్తుల మధ్య, చుట్టుపక్కల ఊరి వాళ్ళ మధ్య బహిరంగంగా మాట్లాడుకునే స్వేచ్ఛ కావాలి. ఆ స్వేచ్ఛ కోసం కొట్లాడుతున్నాం కాబట్టి 4 గోడల మధ్య కుదిస్తే మేము 4 గోడలను బద్దలు కొట్టి బయటకు వస్తున్నాం, మాట్లాడుతున్నాం, ధిక్కారాన్ని ప్రకటించాము. చేసిన చోటనే స్తూపాలు మళ్ళీ కట్టుకున్నాం, నిలబెట్టుకున్నాం. మనుషుల్ని ఇవ్వని చోటనే కొట్లాడి చట్టపరంగా పోరాటం చేసి ఎన్నో కేసులకు వచ్చి చివరికి కాళ్ళు చేతులు విరిచేసిన, మనుషుల్ని చంపేసినా కూడా, గంటి ప్రసాద్ గారిని చంపేసినా కూడా శవాలను తెచ్చుకుంటామని అనుకున్నాము, తెచ్చుకున్నాం. ఎక్కడ ఆగిపోలేదు. అసలు మనిషిని చంపి చిత్రహింసలు పెట్టి శవాన్ని కూడా ఇవ్వకుండా అపురూపమైన మనుషుల్ని మాంసం ముద్దలుగా ఇస్తే, తలనిమిలే తల్లికి చేతిలోకి వెంట్రుకలు వస్తే ఆ తల్లి దుఃఖాన్ని పట్టించుకోలేని ప్రభుత్వాలకి నమ్రతగా ఆ తల్లి అణిగి మణిగి ఉంటుందా? అందుకే స్వరూపక్క చెప్తుంది, నేను ఖర్చు పెట్టి పంటనంతా కూడా తెచ్చి ఒక స్తూపాన్ని కట్టుకుందామంటే దాన్ని మొత్తం సిద్ధం చేసి పడేశారు. జేసీపీ పెట్టి మొత్తం ఇటుకలు అయితే అసలు ఇటుకలు ఆనవాళ్ళు లేవు, మొత్తం మట్టి అయిపోయింది. కంకర లేదు, మట్టిలో తొక్కేశారు. అసలు అక్కడ స్తూపం కట్టిన ఆనవాలే లేదు. వీవి ఒకప్పుడు చెప్పేవాడు, స్తూపాలని కూల్చేయించి ఆ మట్టినంతా తీయించేసి అక్కడ అలుకు చల్లించి ఆనందపడేవాళ్ళని. మళ్ళీ అదే వస్తుంది. నిన్నదాకా ఛత్తీస్గఢ్ లో మిగతా రాష్ట్రాలలో స్తూపాలు కూల్చుతుంటే మనం చూసాం. ఇప్పుడు మన మధ్యకే మళ్ళీ వచ్చింది. మాట్లాడదామా లేదా? మాట్లాడారా లేదా? స్వరూపక్క వాటిని చూస్తూ బిడ్డను చనిపోయినప్పటికంటే కూడా దుఃఖించింది. ఎందుకంటే బిడ్డ తన కళ్ళ ముందు చనిపోలేదు, కానీ ఆ స్తూపాన్ని తన కళ్ళ ముందు ఛిద్రం చేశారు. ఆమె దగ్గరకు వచ్చి సంతకం పెడితే నువ్వు రామంటారు పోలీసులు. మన పక్కనే ఉన్న వరంగల్ దగ్గర ఉన్న చింతకట్టులో రోజు 20 మంది పోలీసులు మిలిటరీ యూనిఫామ్ లో ఉండి వాళ్ళ ఇంటి ముందు 4 జీబులు వేసుకొని 20 రోజులు కావాల కాశారు. ఇప్పటికే ఆ ఇంటికి వచ్చిపోతున్నారు. ఏమడుగుతున్నారు వాళ్ళు? ఆమెను సంతకం పెట్టమని అడుగుతున్నారు.
ఎందుకు ఆమె సంతకం పెట్టాలి అంటే ఇక్కడ రాజ్యాంగంలో ఆమె కట్టుకునే హక్కు ఉందని వాళ్ళకి తెలుసు, ఆమెకు తెలుసు. ఎందుకంటే ఇన్నేళ్ల విప్లవోద్యమం ఆమెకు ఆ చైతన్యాన్ని ఇచ్చింది, ఆ స్తూపాలు ఆమెకు ఆ ఎరుకను కలిగించాయి. అట్లాగే ఇన్నేళ్ల బంధుమిత్రుల సంఘం, రక్త సంబంధికుల పోరాటం ఆమెకు ఆ ఎరుకను కలిగించింది కట్టుకునే హక్కని. ఎవడు అడిగాడు? ఎంత అడగాలి పర్మిషన్? 90 గజాలున్న స్థలంలో ఇల్లు కట్టుకోవాలంటేనే మున్సిపాలిటీలో పర్మిషన్ అక్కర్లేదు. మేము చెప్తున్నాం చాలా చోట్ల. కానీ స్తూపాలు 6 అడుగుల స్థలంలోనే కడుతున్నారు కదా, ఎందుకు మిమ్మల్ని పర్మిషన్ అడగాలి? రైట్, అడుగుదాం. ఎక్కడికి వెళ్ళారో ప్రాపర్ గా చెప్తున్నారా? మేము ఎక్కడెళ్ళి అడగాలో చెప్పారు. ఆమె చెప్పింది 25 ఏళ్ళుగా మేము అదే పని చేస్తున్నాం. సర్పంచ్ని అడుగుతున్నాం, ఎంఆర్ఓని అడుగుతున్నాం, కలెక్టర్ని అడుగుతున్నాం, ఎమ్మెల్యేని అడుగుతున్నాం, ఎంపీని అడుగుతున్నాం, హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాం, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాం, ఎంత మంది దగ్గరికి వెళ్ళాం కదా, ఎవరిస్తారు పర్మిషన్? ఇది చెప్పాల్సిన బుద్ధి కలిగిన పాలకులు ఎవరైనా ఉన్నారా? లేరు. కలెక్టర్ దగ్గరికి వెళ్తే ఆమె ఒకటే అంది, నీ ఇంటి ముందు నువ్వు సూపర్ కట్టుకుంటే వాళ్ళెంతమ్మా కూల్చేది అని ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళమంది. ఎంఆర్ఓ ఏమంటాడు? నా పరిధిలో లేదు కదమ్మా, అది పోలీసుల దగ్గరికి వెళ్ళాలంటారు. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఎమ్మెల్యే ఏమంటాడు? పౌరకుల సంఘాన్ని హక్కుల సంఘాలను రాణిస్తున్నారు కాబట్టి కట్టుకొని ఇయ్యరమ్మా, నేను చెప్తున్నా, నేను కట్టుకొని ఇస్తా వెళ్ళండి అన్నాడు. మరి అయిందా? ఆయన చెప్పి కూడా ఇప్పటికి నెలవుతుంది. మీ ఇంటి ముందు, మా ఇంటి ముందు పోలీసులు ఉంటున్నారు, మా వాళ్ళంతా భయపడుతున్నారంటే మీరు వెళ్ళండి అమ్మా, నేను తీసేపిస్తానన్నాడు. నిలబడ్డాడా మాట మీద? ఎందుకంటే ఆ ఎమ్మెల్యే నాగరాజు సిపిగా పనిచేసి, పోలీసు అధికారిగా పనిచేసి, అనేక దుర్మార్గ చర్యలు చేసి ఎన్కౌంటర్లకు కూడా బాధ్యుడయ్యి అట్లాంటి మనిషి ఎమ్మెల్యేగా వచ్చాడు. వాళ్ళకి పోగానే ఏమైంది అని కూడా అడగలేదు. హక్కుల సంఘం రావద్దంటారు. అసలు మీరు స్తూపాన్ని కూల్చేస్తే కదండి హక్కుల సంఘం వచ్చింది అంటే మీరెవరు అంటారు? బంధుమిత్రుల సంఘం. మీరెవ్వరు రావద్దండి, రాకపోతేనే పనులు అవుతాయి అన్నారు. మరి పని అయిందా? నెల రోజులుగా మరి ఆమె పోయి మళ్ళీ అడగాలి కదా. మరి అడిగితే ఎవరు సమాధానం చెప్తారు? అయిపోవచ్చు. ఆమె ఇంటికి వచ్చి ఇప్పుడు ఏం చెప్తున్నారు పోలీసులు? నువ్వు ఇది సంతకం పెట్టకపోతే, నువ్వు ఈ ప్రయత్నాన్ని మానేయకపోతే నీ కొడుకును అరెస్ట్ చేసి పెద్ద జైలుకు పంపిస్తావు, అప్పుడు నీతో ఇక్కడ కాదు, నువ్వు ఢిల్లీ దాకా పోవాలి అంటాడు. ఇది అన్యాయం కదా. ఎవరైనా మనల్ని బెదిరిస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. మరి పోలీసులే బెదిరిస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇప్పుడు మనకు కావాల్సిన ప్రశ్నకు సమాధానం ఇది. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి? ఆమెకు అభద్రత ఉంది, ఆమె మీద అన్యాయంగా అణిచివేత ఉంది, ఆమెకు మనస్సాక్షికి విరుద్ధంగా సంతకం పెట్టమని ఆమె మీద ఒత్తిడి జరుగుతుంది. ఇది ఎవరు చేస్తున్నారు? ప్రభుత్వం చేయట్లేదా? మరి దానికి ఆమె సీతక్కని కలవడానికి, రేవంత్ రెడ్డిని కలవడానికి ఎంత యాతన పడుతుంది. ఎలక్షన్లప్పుడు రోడ్ల మీద ఉన్న ఏ నాయకుడు ఇప్పుడు ఆమెకు కనిపించట్లేదు కదా. మరి ఆమె ప్రశ్నించొద్దంటే ఏమవుతుంది? మనిషి కదా, ఆమెకు బుద్ధి ఉంది కదా, ఆవేదన ఉంది కదా, పుట్టేటి దుఃఖంతో ఉంది కదా. ఆ దుఃఖానికి కారణమైన వాళ్ళని కూడా ప్రశ్నించలేదు కదా ఈ ప్రభుత్వాలు. కనీసం బూడిదని ఇవ్వమంటే ఇవ్వలేదు కదా. మరి ఆమె ఏం చేయాలి? ఏమీ మాట్లాడొద్దు, మేమెవరము మాట్లాడొద్దు, మీరెవరు కూడా మాట్లాడొద్దు అని అంటది ప్రభుత్వం. మాట్లాడుకుంటూ ఉంటామా? అసలు మనిషి అనేవాడు అట్లా ఉండగలడా? కానీ ఉంచాలని ప్రభుత్వాలు చూస్తున్నాయి, అనేక సంవత్సరాలుగా అదే చేస్తున్నాయి. కానీ ఎప్పుడూ అది ఫలితాన్ని ఇవ్వలేదు. ఇంకా ఇంకా ధిక్కార స్వరాన్నే అది పొందాల్సి వస్తుంది. ఎవరికి నష్టమైతే, ఎవరికి అవసరమైతే వాళ్ళు పోరాటాన్ని చేపట్టాల్సిందే. ఇందాక రాజా చెప్పాడు, సుప్రీం కోర్టు దాకా పోయాడు. ఏమొచ్చింది? ఎంత వ్యంగ్యాన్ని భరించాడు. పుట్ట దుఃఖంతో పోయిన మనిషి చివరికి ఒక్క ఉపశమనాన్ని ఆయన అడిగాడు. కేసు పెట్టమని కూడా కాదు, ఏం జరిగిందో చెప్పండి అని అడిగాడు. దండేసి దండం పెట్టాలా? నువ్వేంటి దండేసి దండం పెట్టడానికి? నీ రాజ్యాంగాన్ని నువ్వు, నీకు రోజు తిండి పెడుతున్నా నీ పదవిని, నువ్వు చేయాల్సిన న్యాయాన్నే చేయలేని వాడివి. నీ దండానికి ఎక్కడ విలువ ఉంది? పేద ప్రజలు ఆయనకు జేజేలు పలుకుతున్నారు, విప్లవకారులకి. వాళ్ళకంటే ఎక్కువయా? అది కోరి మేము రాలేదు, కావాల్సింది న్యాయ పోరాటం. నిన్నటి వరకు కోర్టుకు వెళ్దామనే వాళ్ళం, ఇప్పుడు కోర్టు అంటే భయమయ్యే ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ రోజు మనం కూర్చొని మాట్లాడుకుంటున్నాం. మనం వెనక్కిపోతున్నామా, ముందుకొస్తున్నామా? ఇప్పుడు ఆలోచించుకోవాల్సిన విషయం. ఆమెకు సూపం కట్టుకునే హక్కు లేదు, పూలు వేసుకునే హక్కు లేదు. అరే మొన్న ఆల్గాం దగ్గర అందరూ చాలా మంది నాయకులు బయటకు వచ్చినాక వాళ్ళ చెల్లెలు చనిపోయిందని తెలిసిందట. మా చెల్లెలు చనిపోయిందని తెలిసింది, మా అమ్మ నిన్నటి వరకు వస్తుందని ఎదురు చూసింది,
ఈ రోజు మేము పువ్వులు వేసుకుంటాము, మీరు ఒక 10 మంది రావాలి అని అడిగింది. పోలీసులు ఆ ఇంటికి ఎంత పోర్సులు పంపి ఊరు వాళ్ళని కూడా రానివ్వలేదు. ఆ ఇంట్లో మిగిలిన తల్లి, తండ్రి, అక్క, ఆ చనిపోయిన ఆమె ఫోటో, ఈ నలుగురు మాత్రమే. అది ఇంటి లోపల, ఇంటి బయట కూడా కాదు, పందిరి కింద కూడా కాదు, లోపల చీకటి ఇంట్లో వాళ్ళు పూలేసుకోవాలి. అరే ఇది న్యాయమా? ఇది న్యాయం కాదు కదా. ఆ అక్క అడగదా? అడిగితే తప్పు అని అంటే ఎట్లా? మరి ఆమె నలుగురికి బయటకు వచ్చి చెప్పుకోవాలి కదా. చెప్పుకోవడానికి నువ్వు మనుషులు ఉండనిస్తలేవే. చెప్పుకుంటే ఎక్కడ నీకు అభద్రత అని నలుగురిని ఒక్క దగ్గరికి కూడనీయలేకపోతున్నావే. కానీ ఇది సాగుతుందా? ఇది సాగనీయడానికేనా ఇంతకాలం ఈ ఉద్యమాలు, ఇంత అభివృద్ధి అని నువ్వు అంటున్నది? అందుకని ఎవరి కోసం అభివృద్ధి, ఎవరి అభివృద్ధి అనేది మనం ఆలోచించాలి. శవాలనివ్వవు. శవాల కాడికి పోయినప్పుడు వాడు చాలా స్పష్టంగా చెప్పారు అక్కడి వాళ్ళు, మేము కాశ్మీర్లో శవాలను ఇవ్వట్లేదు, ఇప్పుడు మీకు శవాలనివ్వం, మీరు సంతకాలు పెట్టి వెళ్ళండి. ఇప్పటి వరకు నడిచింది కానీ ఇప్పుడు నడవదు. అక్కడికి పోయిన 6 కుటుంబాలు ఒక్కొక్కరు ఒక్కొక్క నేపథ్యం నుండి వెళ్ళిన వాళ్ళు. అక్కడికి వెళ్లే వరకు ఒక్కరి మనసుతో ఒకరికి తెలియరు. ఆ సంఘటన తర్వాత వాళ్ళ ఇంటికి వచ్చినాక ఒకరి స్వభావాలు ఒకరికి విరుద్ధమైనవి. అయినా కూడా ఆ 6 కుటుంబాలు మొత్తంగా 6 రోజులు ఒకటే పోరాటం చేశారు. ఏం పోరాటం చేశారు? న్యాయం కావాలి అని కొద్దిమంది అంటే, కొద్దిమంది ఏమో ఇంటికి శవాన్ని తీసుకొచ్చుకొని మా పద్ధతి ప్రకారం, మా సాంప్రదాయం ప్రకారం మేము చేసుకోవాలి అని. ఇంకొద్దిమంది ఏమో అసలు ఇస్తారా ఇవ్వరా, మమ్మల్ని కూడా ఏమైనా చేస్తారా అని భయ. ఇన్ని అవతరణల మధ్య 6 రోజులు ఉన్న వాళ్ళు ప్రతి నిమిషం మేము మాట్లాడుతూనే ఉన్నాము. ఏమేమి జరిగిందో ఇందాక వాళ్ళు చెప్పారు. మేము ఒక్కటి అడిగారు వాళ్ళు, వీళ్ళు ఇవ్వనంటున్నారు, సంతకాలు పెట్టమంటున్నారు, మా ఇంటి వాళ్ళు తీసుకురమ్మంటున్నారు, మేము ఇక్కడే ఉంటే మమ్మల్ని కూడా చంపే పరిస్థితి ఉంది. ఈ మాట నేను చెప్పట్లేదు, అక్కడ ఉన్న ఇందాక ఢిల్లీరావు చెప్పారు. చదువుకున్న వాళ్ళు, ఆర్థికంగా స్థితిమంతులు, బాగా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, పెద్ద పెద్ద ఉద్యోగాలు, చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు, ఎస్పీతో సహా మాట్లాడి ఫోన్ కాంటాక్ట్ లో మాట్లాడి నువ్వు ఎందుకు ఇవ్వట్లేదని అడిగిన వాళ్ళు, చివరికి అతనే వాళ్ళ తమ్ముడిని నువ్వు అక్కడ ఉంటే చంపేస్తారేమో, నువ్వు పరిగెత్తుకొని రారా అంటే పరిగెత్తుకొని వచ్చిన పరిస్థితి ఉంటే పేదవాడి పరిస్థితి ఏంటి? నిరక్షరాస్తుల పరిస్థితి ఏంటి? ఇంత దుర్మార్గంగా ఎప్పుడు మాట్లాడుకునే ఉండే పరిస్థితి ఎందుకు ఈ ప్రభుత్వాలు తీసుకొస్తున్నాయి? 1 రోజా 2 రోజులా? నిన్న మాట్లాడుకున్నది ఈ రోజు మాట్లాడకూడదు. కానీ మనం ఒక 50-60 ఏళ్ళుగా మాట్లాడిందే మాట్లాడుకుంటున్నాం. వాడు చేసిందే చేస్తున్నాడు. వాడి దుర్మార్గాలు అట్లాగే కొనసాగుతున్నాయి. ప్రభుత్వ దుర్మార్గాలు మరీ దుర్మార్గంగా సాగి ఈ రోజు అడవులలో కాదు, వరంగల్లో ఉన్న స్వరూపమ్మ ఇంటికి కూడా రోజుకు 3 సార్లు పోలీసులు వచ్చి సంతకం పెడతావా పెట్టవా అనే పరిస్థితి ఉంటే ఏంటి? రమేష్ వాళ్ళ చెల్లె ఉంది, భర్త చనిపోయాడు ఉద్యోగంలోనే, తల్లి చనిపోయింది ఉద్యోగంలోనే, తండ్రి చనిపోయాడు ఉద్యోగంలోనే. ఈ అబ్బాయి ఒక్కడే బయటకు వచ్చాడు. ఈ అబ్బాయి భార్య ఇక్కడే జైల్లో ఉంది. అక్కను చూసుకోవాలి కదా, అక్క దగ్గరికి వెళ్ళాలి కదా, ములాఖాతు పెట్టుకునే హక్కు ఉంది కదా. కానీ అక్కడికి వస్తే మేము చంపేస్తామని అక్కడ ప్రభుత్వం పెంచి పోషిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ లో కలుపుకున్న డిఆర్జీ వాళ్ళు ఈ రోజు రమేష్ వస్తే చంపేస్తానంటే, మరి ఆ చెల్లెల కోసం పోయి, ఆ అక్క కోసం పోయే వాళ్ళు ఎవరు? అమ్మాయి చాలా అనారోగ్యంతో ఉన్న మనిషి, ఎప్పుడు పిడిసి వస్తుందో ఎప్పుడు చనిపోతుందో తెలియదు. అయినా విప్లవోద్యమంలో 15 ఏళ్ళు పోరాడిన మనిషి. సమాజానికి బాధ్యత ఉంటది కదా. అయ్యో పాపం మనం పలకరిస్తే సంఘాల వాళ్ళు పలకరియొద్దు అని అంటే నువ్వు చెయ్యవు, నువ్వు సరెండర్ కమ్మన్నావు, నువ్వు వాళ్ళకు స్వేచ్ఛనిస్తానన్నావు, పోవడానికి వాళ్ళకు భద్రత కల్పిస్తానన్నావు. చివరికి ఆ అమ్మాయి జైల్లోనే ఉంది, భార్య జైల్లోనే ఉంది, ఈ అబ్బాయి ఇక్కడ ఉంటాడు, ఈ అబ్బాయి దగ్గర డబ్బులు ఉండవు. నువ్వు ఇచ్చిన 25,000 25 నిమిషాలలో నీ చుట్టూ తిరగడానికే సరిపోయినాయి, నీ పోలీస్ డిపార్ట్మెంట్ చుట్టూ తిరగడానికి. ఆ అబ్బాయి బతకాలి కదా. మరి ఎక్కడదా కుటుంబం? విచ్ఛిన్నమైన కుటుంబాన్ని నువ్వేమన్నా కలిపావా? విప్లవోద్యమంలో కలిసి ఉన్న కుటుంబం నీ మూలాన్ని ఇప్పుడు విచ్ఛిన్నమైంది. ఇప్పుడు అబ్బాయి అదే మాట్లాడుతున్నాడు. ఏం చేయాలి? రెండు మార్గాలు. ఒకటి పోలీసుల వైపు ఉండడం, రెండోది తమ వ్యక్తిత్వంతో తమ న్యాయంగా నిజాయితీగా బతకాలి అని అనుకుని వాళ్ళకి ఎక్కడో ఆ విప్లవోద్యమంలో వచ్చిన జ్ఞానంతో విలువలతో బతకాలనుకోవడం. ఈ విప్లవోద్యమంలో ఉన్న విలువలతోనో జ్ఞానంతోనో బుద్ధితోనో బతకాలనుకుంటే కుదరదని చెప్తున్నారు, చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఉంటే మా వైపు ఎట్లాంటి కాలంలో ఉన్నాం మనం? నిజంగా ఈ రోజు మాట్లాడుకుంటున్నావా?
ఎట్లాంటి ఖగార్ పేరును మనం విన్నప్పటి నుండి ఎంత విచ్ఛిన్నం జరిగింది, విద్రోహం జరిగింది, ఎంత దుర్మార్గ చర్యలు జరిగాయి. చివరికి మొత్తంగా విప్లవోద్యమాన్ని వాడు చిన్న భిన్నం చేసేశారు. కారణాలు ఏమైనా కావచ్చు, కానీ మా రక్త సంబంధికులు కొన్ని వేల మంది చనిపోయారు ఆ సాయుధ పోరాటంలో. అది ప్రజల కోసం చిందించిన నెత్తురు. ఆ త్యాగాలను ప్రజలు ఎట్లా మారుస్తారు? వాళ్ళ త్యాగాలను మేమెందుకు ఒప్పుకోకుండా ఉంటాము, మేమెందుకు మాట్లాడకుండా ఉంటాము? కాబట్టి మిత్రులారా, ఈ రోజు మనం ఇక్కడ కూర్చున్నామంటే దుఃఖాన్ని వలపోసుకోవడానికి కాదు, రోజు దుఃఖాన్ని వలపోసుకుంటూనే ఉన్నాము. రోజుకు కొన్ని గంటలు చాలా మంది తల్లులు ఏడుస్తూ, కుటుంబ సభ్యులు ఆవేదనను పంచుకుంటూ ఉంటూనే ఉన్నాము. కానీ ఇక్కడికి వచ్చిన సందర్భము, సురేష్ నాకు ఫోన్ చేసి బాధిత కుటుంబాలతోని ఒక మీటింగ్ పెట్టాలనుకుంటున్నాం. ఎట్లా అనిపిస్తుంది? అప్పుడు ఏమైపోతున్నాము, మాట్లాడుకునే స్థితి లేదే, ఒక్కరి దగ్గరికి రానివ్వట్లేదే, ఏం జరుగుతుంది అనే చోట సముద్రంలో కొట్టుకుపోతున్న వాళ్లకు ఒక ఆసరా దొరికితే ఎట్లా అనిపిస్తుందో అట్లా అనిపించిన. మాట్లాడుకోవడానికి తక్కువ మందే కావచ్చు, కానీ మాట్లాడుకున్నాం. ఒక దుఃఖం, ఆమె రోజు ఇంట్లో పంచుకునే దుఃఖాన్ని మీ దగ్గర పంచుకుంది. వాళ్ళంతా రోజు ఇంట్లో తమలో తాము మొదలు పడుతున్న విషయాన్ని మీతో మాట్లాడుకున్నారు. ఏమి అవుతుందా కాదా అని తెలియదు, కానీ చాలా చేశాము, చాలా జరిగాయి, చాలా అనుభవాలు ఉన్నాయి. ఎప్పుడూ ఓడిపోలేదు. కొన్నిసార్లు కొన్ని సందర్భాలు మనం బలహీనులుగా మార్చొచ్చు, కానీ ప్రజలు ఎప్పుడూ బలహీనులు కాదు. అది బాధితులు, అవమానపడ్డవాడు, ఆవేదన పడ్డవాడు, నష్టపోయినవాడు, అది రక్త సంబంధికుల్ని నష్టపోయినవాడు ఎప్పుడూ కూడా బలహీనుడు కాదు. ఆ దుఃఖమే ఆ బలాన్ని సమకూర్చుతుంది. ఆ ధిక్కారం నుండే ఆ పోరాట స్వభావం వస్తుంది. అందుకే ఇక్కడ మనం ఇన్ని రోజులు కూర్చున్నాము. ఇప్పుడు అనుకుందాం, సుప్రీం కోర్టు దాకా కూడా పోయి మనకు న్యాయం జరగలేదు. మళ్ళీ మనం ఇక్కడ నుండి ఏం మొదలు పెడదాం? ఈ కోర్టుల నుండి ఇంతమంది న్యాయవాదులు ఉన్నారు కదా, ఇంతమంది బుద్ధిజీవులు ఉన్నారు కదా, మళ్ళీ ఎట్లా మనము దీన్ని ముందుకు తీసుకుపోదాం? ఎట్లా ఈ బాధిత కుటుంబాలకి మనం ఆసరగలుగుతాము? ఇది మీ న్యాయ పోరాటం చేయగలిగిన ఒక పని. న్యాయ పోరాటం చేస్తూనే అనేక మంది బుద్ధిజీవులు కలిసి రావాల్సిన అవసరం ఉంది. ఇది అన్యాయాలని అనిపించిన ప్రతి ఒక్కరు కూడా ఇది న్యాయం కాదు కదా అని కలిసి కట్టుగా రాలేకపోతే గనక ఈ రోజు మేము పడుతున్న ఆవేదన ఇదంతా కూడా ప్రతి ఒక్కరూ అనుభవించే స్థితిలోకి వస్తుంది. దీన్ని మనం ఎప్పుడూ అంగీకరించకూడదు. ఎందుకంటే అనేక పోరాటాలలో ఇబ్బందులు పడుతూ ఇక్కడి వరకు వచ్చాము. మనము చాలా మందికి ఆదర్శంగా కూడా ఉన్నాము. ఇట్లాంటి వాళ్ళను ఇప్పుడు ఊరుకోకూడదు, మాట్లాడాలి, ప్రశ్నించాలి, అడగాలి. అసలు ఆ చట్టంలో ఉన్న అవకాశాలు ఏంటో చెప్పండి, హక్కులేంటో చెప్పండి. కొట్లాడడానికి సిద్ధంగా ఉన్న ఆ నలుగురితోనైనా మనం పోరాటం చేద్దాం. దానికోసం వాళ్ళు సిద్ధపడుతున్నారు, మేమంతా వాళ్లకు సపోర్ట్ గా ఉన్నాము. చాలా దుర్మార్గంగా ఈ రోజు దాడి జరుగుతుంది. మావోయిస్టు అణిచివేత అనే పేరుతో మావోయిస్టు కుటుంబాల పైన కూడా ఈ రోజు మళ్ళీ అణిచివేత వచ్చింది. ఈ అణిచివేత నుండి బయటపడడం కోసం కావలసిన సహాయ సహకారాలని మీరంతా అందిస్తారని, ఇట్లాంటి సమావేశాలు ముందు కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం మనకందరికీ ఉందనేది అంటూ ఈ ఐఏపీఏ వాళ్ళు నిర్వహించిన ఈ నిర్వాహకులకు అందరికీ కూడా, ఈ సభను నిర్వహించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, జోహార్లు అమరవీరులకు, జోహార్లు అమరవీరులకు. పోరాడదాం బూటకపు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా, పోరాడదాం రాజహింసకు వ్యతిరేకంగా.